గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలో. నేను అనిల్. ఈరోజు వార్తలు విశ్లేషణలో ఏ దినపత్రికల్లో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకున్నట్టయితే ఈనాడు దినపత్రికలో మెయిన్ హెడ్లైన్గా వీడని ఉత్కంఠ అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేశారు ఈనాడు దినపత్రికలో. అంటే బీసీ రిజర్వేషన్కి సంబంధించి నిన్న నుంచి హైకోర్టులో వాదనలు అయితే విన్నారు కదా, ఈరోజు వాయిదా పడింది. దానికి సంబంధించి ఒక వార్తనైతే చూద్దాం. ఇక బీసీ రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయని హైకోర్టు, సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదోపవాదనలు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లేనన్న ఏజీ, అది షెడ్యూల్ మాత్రమేనన్న పిటిషనర్లు, విచారణ ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇంకా రిజర్వేషన్లపై నిన్న విచారణ జరిగిన హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేయలేదు. వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణ ఈ రోజుకి మధ్యాహ్నానికి 2 గంటల 15 నిమిషాలకైతే వాయిదా పడింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను సవాల్ చేస్తూ ముట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేష్ పిటిషన్ అయితే దాఖలు చేసిన విషయం అయితే తెలిసిందే. ఇక వీరితో పాటు ఎన్నికల షెడ్యూల్ విడుదలను సవాల్ చేస్తూ మరికొందరు పిటిషన్లు అయితే దాఖలు చేశారు. జీవోను సమర్థిస్తూ, వ్యతిరేకిస్తూ సుమారు దాదాపు 30కి పైగా ఇంప్లీడ్ పిటిషన్లు అయితే దాఖలయ్యాయి. ఇక వీటన్నిటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహినుద్దీన్లతో కూడిన ధర్మాసనం అయితే నిన్న సుదీర్ఘంగా విచారణ అయితే చేపట్టింది. అయితే ఎన్నికల షెడ్యూల్పై గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ అయిందన్న ధర్మాసన ప్రశ్నకైతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనట్టనని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అయితే సమాధానం అయితే ఇచ్చారు. ఇంకా బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ఆమోదించినట్లుగానే భావించి నోటిఫై చేశారా లేదా అన్నది తెలుసుకొని చెప్పాల్సి ఉందన్నారు. విచారణ అయితే ఈరోజైతే వాయిదా వేస్తే వివరాలు చెప్తామన్నారు. ఇక ఇరుపక్షాల వాదనలు కొనసాగుతుండటంతో ధర్మాసన విచారణ ఈరోజు మధ్యాహ్నానికి అయితే వాయిదా వేసింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు వివేక్ రెడ్డి, మయూర్ రెడ్డి, ప్రభాకర్ తదితరులు, ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అయితే వాదనలు అయితే వినిపించారు. మరి ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది హైకోర్టు, ఎలాంటి రిజల్ట్ను బయట పెడుతుందనే వాదన అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక వార్తను అయితే చూస్తాం. ఇక మరో వార్త, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రకటించింది ఏఐసిసి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరునైతే నిన్న ఏఐసిసి ప్రకటించింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. మొత్తం 4 అభ్యర్థుల పేర్లనైతే ఏఐసిసికి కాంగ్రెస్ కమిటీ సిఫారసు చేయగా నవీన్ యాదవ్ను ఎంపిక చేసింది. చూడాలి ఈ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్లో ఎలా జరుగుతుంది, నవీన్ యాదవ్ను ఎలా ముందుకు తీసుకెళ్తాడు, ఎలా గెలుస్తాడనే అంశం అయితే తెరపైకి రానుంది. దానికి సంబంధించి అయితే ఇంకా వార్తనైతే చూడొచ్చు. ఇక మరో వార్త, నేటి నుంచి స్థానిక నామినేషన్లు అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు. నోటిఫికేషన్ల జారీకి ఎన్నికల సంఘం ఆదేశాలు, జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్లో సూచనలు. రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఈరోజు అయితే తెరలేవనుంది. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టులో విచారణ సందర్భంగా స్టే ఉత్తర్వులు లేవి రాకపోవడంతో ఎన్నికల ప్రక్రియను అయితే కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే నిర్ణయించుకుంది. ఇక ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 2 దశల్లో, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశలు నిర్వహించేందుకైతే రెడీ అయింది. ఇంకా ఎంపీటీసీ, జడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలకైతే ముందుగా నిర్ణయించిన మేరకు ఈరోజు ప్రతి జిల్లా వారీగా నోటిఫికేషన్లు అయితే జారీ అవుతాయి. 31 జిల్లాలోని 53 రెవెన్యూ డివిజన్లలో 292 జెడ్పీటీసీలు, 2,963 ఎంపీటీసీ స్థానాలకైతే నామినేషన్ స్వీకరణ కూడా ప్రారంభమవుతుంది. ఇంకా 11వ తేదీ వరకు అయితే కొనసాగే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలో రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే అభ్యర్థుల నుంచి నామినేషన్లు అయితే స్వీకరిస్తారు. దాదాపు నామినేషన్ స్వీకరణ అనేది 2 రోజులు జరుగుతుంది. 3 రోజులు, ఇవాళ, రేపు, ఎల్లుండి. దానికి సంబంధించి ఒక వార్తనైతే చూడవచ్చు. అంటే బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో ఉన్న నేపథ్యంలో మరోవైపు స్థానిక నామినేషన్లకైతే ఈసీ అయితే ఓకే చెప్పింది. దానికి సంబంధించి ఎలా నిర్ణయం తీసుకుంటుంది హైకోర్టులో కూడా దాని మీద ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నామినేషన్ స్వీకరణ అనేది కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా ఒక వైపు ఉత్కంఠ కూడా తెరలేపే అవకాశం కూడా కనిపిస్తుంది. మరో వార్త చూసుకున్నట్టయితే మళ్ళీ కళ్ళాలు వస్తున్నాయన్నట్టు కూడా ఉపాధి హామీలో చేపట్టేందుకు కేంద్ర అనుమతి, అన్నదాతలకు సాంత్వన అన్నట్టు కూడా చూడవచ్చు.
మరో వార్త, రాష్ట్రంలో డిజిటల్ హైవేలు అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు. ఏఐ నిఘా నేత్రంలోకి పలు జాతీయ రహదారులు, కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా నిరంతర పర్యవేక్షణ. సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్తగా నిర్మించే పలు జాతీయ రహదారులపై అయితే ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే అందుబాటులోకి రానుంది. ఇక ఢిల్లీ గురుగ్రామ్ను కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ వే వైపు ఈ టెక్నాలజీ విజయవంతం కావడంతో రాష్ట్రంలోనూ ఈ వ్యవస్థను తీసుకురానున్నారు. ఇక జాతీయ రహదారుల పర్యవేక్షణ ప్రమాదాల గుర్తింపునకు ఇది కీలకం కానుంది. డిజిటల్ హైవేలుగా పిలిచే ఈ రహదారులను పోలీసు, రవాణా శాఖలతో పర్యవేక్షించనున్నారు. చూడవచ్చు రాష్ట్రంలో డిజిటల్ హైవేలు అయితే రానున్నాయి. దీనికి సంబంధించి మొదటగా ఢిల్లీ గురుగ్రామ్లో కలిపే ద్వారకా ఎక్స్ప్రెస్ వే అయితే ఈ టెక్నాలజీని విజయవంతం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఒక వార్తను అయితే చూడవచ్చు. మరో వార్త, లక్ష్మణ్కు పొన్నం క్షమాపణలు, మంత్రుల మధ్య కుదిరిన సయోధ్య, సర్ది చెప్పిన పిసిసి అధ్యక్షుడు మహేష్. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ అయితే తలెత్తిన వ్యాఖ్యల వివాదం సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం అంటే నిన్న వారిద్దరినీ తన ఇంటికి పిలిచి సయోధ్య అయితే కుదిర్చినట్టు సమాచారం అయితే ఉంది. ఇక సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. ఇక ఇద్దరు అంగీకరించారు. ఇక నిన్న జరిగిన ఈ సమావేశంలో వారిద్దరితో పాటు మంత్రికి వాకటి శ్రీగారి, మిగతా వారందరూ అయితే ఈ భేటీలో అయితే ఉన్నారు. దానికి సంబంధించి లక్ష్మణ్కి అయితే పొన్నం సారీ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అంటే వీరిద్దరి మధ్యలో సయోధ్య కుదిర్చేందుకు మెయిన్గా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ప్రాతినిధ్యం వహించారు. అంటే సమన్వయంతో ముందుకెళ్ళాలి, సమన్వయంతో పనిచేసుకోవాలి. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి సో ఇలాంటివి పార్టీలో విభేదాలు తలెత్తితే మాత్రం ఇటు కార్యకర్తల్లో కానీ ఇటు నాయకుల్లో కానీ ఒక ప్రశ్న తలెత్తే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎన్ని జరిగినా ఏం జరిగినా సమన్వయంతో ముందుకెళ్లాలంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరికీ సర్ది చెప్పిన అంశం అయితే కనిపిస్తుంది. మరోవైపు సైబర్ నేరాలతో చైనా సిండికేట్ చలామణి అన్నట్టు కూడా ఒక వార్తను ఈనాడులో చూడొచ్చు. నకిలీ పేమెంట్ గేట్వేలతో దోపిడీ, కాజేసిన సొమ్ము మ్యూల్ ఖాతాలోకి, క్రిప్టో కరెన్సీలోకి మార్పి విదేశాలకు తరలింపు. ఏడాదిలో 5,000 కోట్లు తరలించినట్లు అంచనా, సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్సెక్ నివేదిక. అంటే కాజేసిన సొమ్ము ఏదైతే ఉందో మ్యూల్ ఖాతాలోకి జమ చేస్తారు. దాంతోపాటు క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు తరలింపు. అంటే క్రిప్టో కరెన్సీలోకి మార్చి విదేశాలకు తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఏడాదిలో దాదాపు 5,000 కోట్లు తరలించినట్లు కూడా అంచనా వేస్తున్నారు. అంటే క్రిప్టో కరెన్సీలోకి విదేశాలకు తరలింపే టైంలో దాదాపు 5,000 కోట్ల వరకు అయితే తరలించవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్సెక్ నివేదిక. అంటే దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ సంస్థ అనేది ఒక క్లౌడ్సెక్ నివేదికలో వెలువరించింది. అంటే ఒక్క ఏడాది 34,299 మ్యూల్ ఖాతాలు, దాదాపు 120 కోట్ల నగదు చెలామణి. ఇది కేవలం ఒక్క నకిలీ యాప్ ద్వారా సైబర్ నేరగాలు సొమ్మును కాజేసిన విషయం. ఇక ఇలాంటి 25 నకిలీ యాప్ల ద్వారా భారత్ నుంచి సైబర్ నేరగాలు ముఠాలు రోజుకు దాదాపు 10 నుంచి 15 కోట్లు అయితే కాజేస్తున్నారు. గత ఏడాది జూలై నుంచి జూన్ వరకు అయితే మొత్తంగా ఇలాంటి మోసం విలువ ఏకంగా 5,000 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించి అంటే సిండికేట్ చలామణి, చైనా సిండికేట్ చలామణి అనేది ఒక సైబర్ నేరగాలు చేసిన ఒక దోపిడీ అని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఎన్ని కోట్లు ఎప్పటి నుంచి జరుగుతుంది అనేది ఒక కూలంకషంగా అయితే వివరించారు. ఇది ఈనాడు దినపత్రికలకు సంబంధించిన అంశాలు. ఇక మరో దినపత్రిక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రజ్యోతిలో బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో ఎలా ఇచ్చారంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా అయితే హైలైట్ చేస్తారంటే నిన్న హైకోర్టులో జరిగిన బీసీ రిజర్వేషన్ల అంశం అయితే దానికి సంబంధించిన వార్త అయితే చూడవచ్చు. బిల్లులు గవర్నర్ ఆమోదించినట్లు భావించి గెజెట్ ఇచ్చారా, అంతకుముందు ఇచ్చిన ఆర్డినెన్స్లు గెజెట్ అయ్యాయా, 50% పరిమితిని ఎలా అధిగమిస్తారు, రాష్ట్రం యూనిట్గా బీసీలకు 42% ఎలా ఇస్తారు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చే ముందు అభ్యంతరాలు ఏమైనా స్వీకరించిందా, సదరు నివేదికను పబ్లిష్ చేశారా, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ప్రశ్నలు అయితే సంధించింది. దాదాపు ఇవన్నీ ప్రశ్నలు. అంటే బిల్లులు గవర్నర్ ఆమోదించినట్లు భావించి గెజెట్ ఎలా ఇచ్చారు, లేకపోతే అంతకుముందు ఇచ్చిన ఆర్డినెన్స్లు గెజెట్ అయ్యాయా, 50% పరిమితిని ఎలా అధిగమిస్తారు, ఇలా చూసుకున్నట్టయితే ఇవన్నీ ప్రశ్నలు
రాష్ట్ర ప్రభుత్వానికైతే హైకోర్టు నిన్న ప్రశ్నల వర్షం అయితే సంధించింది. ఇక తెలుసుకొని చెప్తామని ఏజీ సుదర్శన్ రెడ్డి, అభిషేక్ మను సింగ్ అయితే వాదన అయితే వినిపించారు. హైకోర్టుకు సమాధానం అయితే ఇచ్చారు. ఇక తదుపరి విచారణ ఈరోజు మధ్యాహ్నంకు వాయిదా పడింది. విచారణకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఎన్నికల ప్రక్రియ ఇక ప్రారంభమైనందున జోక్యం చేసుకోదని హైకోర్టుకు ప్రభుత్వ విజ్ఞప్తి. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఎలాంటి జోక్యం చేసుకోదని అయితే హైకోర్టుకు అయితే ప్రభుత్వం ఒక రిక్వెస్ట్ని అయితే పంపింది. ఇక బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కేసులో ఇంప్లీడ్ అవ్వండి బీజేపీ, బీఆర్ఎస్ మజ్లిస్లకు మంత్రి పొన్నం వినతి అయితే ఇచ్చారు. అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి దానికి మద్దతుగా కేసులో ఇంప్లీడ్ అవ్వండి అంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీకి, బీఆర్ఎస్కు, మజ్లిస్ పార్టీలకైతే ఒక వినతిని అయితే ఇచ్చారంటే రిక్వెస్ట్ చేశారన్నట్టు బీసీల రిజర్వేషన్లకు ఆమోదం తెలపండి అన్నట్టు కూడా. అంటే చూద్దాం ఈరోజు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఎలాంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది, దాని తదుపరి తీర్పు తర్వాత ప్రభుత్వం ఎలాంటి స్టెప్ ముందుకు తీసుకుంటుంది, స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఈరోజు తేటి తెల్లమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణలో 42% స్థానిక రిజర్వేషన్ల జీవోను ఏ ప్రాతిపదికన జారీ చేశారని హైకోర్టు అయితే ప్రశ్నించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటకూడదన్న సూత్రాన్ని అయితే ఎలా అధిగమిస్తారని కూడా నిలదీసింది. ఈ మేరకు పలు కీలక ప్రశ్నలు అయితే చేసింది. ఆ వివరాలను తెలుసుకొని చెప్తామని అడ్వకేట్ జనరల్ కోరడంతో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుండా విచారణను ఈరోజు మధ్యాహ్నానికి అయితే వాయిదా వేసింది. అంటే ఈ ప్రశ్నలన్నిటికీ అడ్వకేట్ జనరల్ కోరడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి ఆన్సర్ ఇస్తారనేది ఈరోజు కూడా తెలిసే అవకాశం ఉంది. దాంతోపాటు హైకోర్టు కూడా మరి కొన్ని ప్రశ్నలు అయితే సంధించే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది. వీటన్నింటికి ఎలాంటి సమాధానం చెప్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో నిన్న వాదనలు అయితే కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇటు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్లకు చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొయినుద్దీన్ ధర్మాసనం కీలక ప్రశ్నలు అయితే వేసింది. ఇక తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లు గరిష్టంగా 50% దాటరాదన్న నిబంధన అయితే ఉంది. దాన్ని సవరించే బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది, గవర్నర్కు పంపారు. ఇంకా గవర్నర్ ఆమోదం తెలపకుండా స్థానిక సంస్థలకు బీసీలకు 42% రిజర్వేషన్లు జీవో ఇచ్చారు. బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు భావించి తమిళనాడు తరహా సవరణ చట్టాన్ని ఏమైనా నోటిఫై చేశారనేది, లేక బిల్లుల కంటే ముందు జారీ చేసిన ఆర్డినెన్స్ను గెజిట్ చేశారా? వికాస్ కిషన్ రావు గవారి వర్సెస్ మహారాష్ట్ర కేసులో అంటే మహారాష్ట్రలో కూడా 50% రిజర్వేషన్ మించితే దాన్ని రద్దు చేశారు. అదే 50% మించితే ఇక్కడ కూడా రద్దు చేస్తారా, లేకపోతే ఎలాంటి స్టెప్ ముందు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్గా నేడు స్థానికం తొలి విడత నోటిఫికేషన్ అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. 292 జెడ్పీటీసీ, 2963 ఎంపీటీ స్థానాలకైతే ఎన్నిక జరుగుతుంది. ఇక నామినేషన్ ప్రక్రియ ఇవాటి నుంచే మొదలవుతుంది. 11 తారీఖు వరకు నామినేషన్ ప్రక్రియ స్వీకరిస్తారన్నట్టు. ఇక పార్టీల గుర్తులతో ఎన్నికలు పూర్తయిన ఏర్పాట్లు. ఇక పార్టీల గుర్తులతో ఎన్నికలు అయితే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది స్థానిక సంస్థలకు సంబంధించి. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయ్యాయి. మరో వార్త, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఆమోదం తెలుపుతూ ఏఐసీసీ ప్రకటన. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో నవీన్, నవయువ నిర్మాణ్ పేరుతో స్వచ్ఛంద సంస్థ, యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు. 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా అయితే నవీన్ యాదవ్ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇక దానికి సంబంధించి ఏఐసీసీ అయితే నవీన్ యాదవ్కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అయితే ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిన్న ప్రకటన విడుదల చేశారు. ఇక సామాజిక కార్యకర్త చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ యాదవ్ విద్యార్థి దశ నుంచే చురుకుగా రాజకీయాల్లో ఉన్నారు. సో దానికి సంబంధించి అయితే నవీన్ యాదవ్కు టికెట్ అయితే ఖరారు చేసింది. సో దీనిని ఏ విధంగా మలుచుకుంటారు, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధ్యాలపై ఎలా ముందుకు వెళ్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇంకా
దీపావళిలోపు 300 కోట్లు విడుదల చేస్తాం. బకాయిలపై ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం హామీ. సమ్మె వాయిదా. విడుదల చేయకుంటే 23 నుంచి మళ్ళీ సమ్మె అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు. అంటే ప్రైవేట్ కాలేజీలకు ప్రభుత్వం అయితే బకాయిలు అయితే ఉంది. దానికి సంబంధించి ఆ హామీపై సమ్మె అయితే చేశారు. దానికి సంబంధించి 300 కోట్లు విడుదల చేస్తామంటూ కూడా ప్రభుత్వం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. దానికి సంబంధించి ఆహ్, సమ్మె అయితే వాయిదా చేశారు. మళ్ళీ ఒకవేళ ఆ 300 కోట్లు విడుదల చేయకుంటే మళ్ళీ సమ్మె 23 నుంచి చేస్తామంటూ కూడా ఒక వాళ్ళు హెచ్చరికనైతే జారీ చేశారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే అడ్లూరికి పొన్నం క్షమాపణలు. ఆయన ఉద్దేశించి తానేమో అనలేదని వెల్లడి. టీపీసీసీ చీఫ్ చొరవతో సద్దుమణిగిన వివాదం. సమస్య ఇంతటితో ముగిసిపోయింది అంటూ కూడా అడ్లూరి చెప్పుకొచ్చారు. మంత్రులు బాధ్యతగా మాట్లాడాలంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే వాళ్ళకి సూచనలు అయితే జారీ చేశారు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ అడ్డూరి లక్ష్మణ్ మధ్య వివాదం అయితే ఎటకెలకైతే సద్దుమణిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిలికి చిలికి గాలివానలో మారిన ఈ వివాదం టీపీసీసీ చీఫ్ ఎవరైతే ఉన్న మహేష్ కుమార్ గౌడ్ చొరవతో టీ కప్పుల్లో తుఫాన్లా తేలిపోయిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక మహేష్ గౌడ్ నివాసంలో అడ్లూరి లక్ష్మణ్కు పొన్నం ప్రభాకర్ అయితే క్షమాపణ చెప్పడంతో ఈ సమస్య అయితే ముగిసిపోయింది. ఇక మంగళవారం మంత్రులు ఇద్దరితో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ నిన్న తన నివాసానికి పిలిపించుకొని ఇద్దరికి సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులు ఇద్దరు ఉదయం మహేష్ గౌడ్ ఇంటికి వెళ్లారు. ఆయన సమక్షంలో పొన్నం అడ్లూరి అయితే భేటీ అయ్యారు. ఈ సమావేశంలో దాదాపు మంత్రి వాకిడి శ్రీహరి కావచ్చు, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, రాజ్ ఠాకూర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పార్టీ నేతలు అనిల్, శివసేనారెడ్డి, వినయ్ కుమార్లు అయితే తదితరులు అయితే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బయట ఏదైతే ప్రచారం జరుగుతున్నట్లుగా మంత్రి అడ్లూరిని ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. పొన్నం ప్రభాకర్ నిన్న మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో జరిగిన భేటీకి సంబంధించి అందులో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు 10,000 కోట్లు అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఆందోళన మైసమ్మ గండి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి దాకా 6 లేన్ల వెడల్పు. నవంబర్ 2వ వారానికి తుది డిపిఆర్, మార్చి నాటికి టెండర్లు. హైవే విస్తరణలో భాగంగా ఎన్ని చెట్లు, విద్యుత్ స్తంభాలు తొలగించాలన్న వివరాలు ఇవ్వాలని కూడా ఆయా శాఖలకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకైతే 10,000 కోట్లు అయితే రిలీజ్ చేసింది. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే కేబీహెచ్పిలో వాణిజ్య స్థలానికే వేలంలో పలికిన ధర 3 నెలల క్రితం అక్కడే వేలంలో గజం 3 లక్షలు, గజం 2.47 లక్షలు అంటూ కూడా చూడవచ్చు. ఇక భూముల విలువల మదింపు పూర్తి. ప్రస్తుతం విలువపై 2.5 రేట్ల మేర పెంచాలని అధికారుల ప్రతిపాదన. మార్కెట్ విలువలో 60% దాటకుండా పెంపు. స్థానిక ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భూముల మదింపు విషయానికి వస్తే ప్రస్తుత విలువనైతే 2.5 రేట్లు మేర పెంచాలంటూ కూడా అధికారులు అయితే ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. ఇక దాదాపు మార్కెట్ విలువతో 60% దాటకుండా పెంచాలంటూ కూడా ఒక పెట్టారు. దానికి సంబంధించి చూద్దాం, స్థానిక సమస్యల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక ముంబై ఉగ్రవాదుల తర్వాత పాక్పై సైనిక చర్య వద్దన్నది ఎవరు అంటూ కూడా ఒక వార్త చూడొచ్చు. అంటే నిన్న ప్రజలకు కాంగ్రెస్ జవాబు చెప్పాలి ప్రధాని నరేంద్ర మోదీ. మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ధ్వజం. నవి ముంబైపై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని. కపుటీ కంటే 1 GB డేటా చవక, పెట్టుబడులకు స్వర్గధామం భారత్. ఇండి మొబైల్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభోత్సవంలో మోదీ. ఇక అదాని గ్రూప్ చైర్మన్ అవుతుందో గౌతమ్ అదానితో ప్రధాని మోదీ అయిన సంగతి తెలిసింది. నిన్న ముంబైలో జరిగిన అంతర్జాతీయ విమానాశ్రయం ఫేజ్ 1 ప్రారంభోత్సవంకు సంబంధించి కదా భేటీలో ముంబై ఉగ్రదాడుల తర్వాత పాక్ సైనిక చర్యలు వద్దన్నది ఎవరంటూ కూడా దానికి సంబంధించి ఒక విషయం గురించి అయితే చర్చించారు. వార్తను కూడా చూడవచ్చు. ఇక పాక్ అమెరికా క్షిపణులు అత్యాధునిక ఏఐఎం 120ల విక్రయానికి ఒప్పందాలు ఖరారు. క్షిపణులు అమెరికాకు వీలుగా ఎఫ్ ఆధునీకరించిన అమెరికా. బాల్కోట్పై దాడులకు ప్రతీకారంగా ఈ మిస్సైల్తో నాడు పాక్ ప్రతిదాడి. దీనికి సంబంధించి ఒక వార్త చూడవచ్చు. ఇక ఇది ఈ వార్తలకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. నెక్స్ట్ సాక్షి దినపత్రిక చూద్దాం. ఇక సాక్షి దినపత్రికలో సేమ్ అన్ని దినపత్రికలాగానే ఈ నిన్న హైకోర్టులో జరిగిన అయితే ఉందో తీర్పు, దానికి సంబంధించి అయితే అన్ని దినపత్రికలు అయితే ప్రచురించాయి చూడవచ్చు. ఇక నేడే నోటిఫికేషన్లు, తొలిదశ మండల జిల్లా పరిషత్ ఎన్నికలకు జారీ అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. ఇక జిల్లాల వారీగా ఎక్కడికక్కడ విడుదల చేయనున్న అధికారులు వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. మొదటి దశలో 292 జడ్పీటీసీ, 2,923 ఎంపీటీ స్థానాలకైతే ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఏర్పాట్లపై కలెక్టర్లు ఎస్పీలతో
ఎస్సీఎస్సీ వీడియో కాన్ఫరెన్స్ అయితే జరిపింది నిన్న సాయంత్రం. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా ఉన్నాయి, రెడీగా ఉన్నామంటూ కూడా కలెక్టర్లు అలాగే ఎస్పీలు అయితే ఎన్నికల సంఘానికి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు నేను వీడియో కాన్ఫరెన్స్లో సంబంధించి. ఇక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఎన్నికల సంఘం. దానికి సంబంధించి ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక మళ్ళీ ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ రద్దు అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. సర్కార్కు స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ సిఫారసు అయితే జారీ చేసింది. ఏదైతే శ్రీశైలం ఎడమకట్టు కాల్వ ఎస్ఎల్పిసి సొరంగాల నిర్మాణంపై ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అయిన జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందానికి సంబంధించి దాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ లెవెల్ స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎస్ఎల్ఎస్సి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే సిఫారసు అయితే జారీ చేసింది. ఇక ఆస్తులతో పోల్చితే అప్పులు మించిపోయి దివాలా తీయడంతో జయప్రకాష్ అసోసియేట్ సంస్థ వ్యాపార దివాలా పరిష్కార ప్రక్రియను చేపడుతూ నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ ఎన్సిఎల్టీ అలహాబాద్ బెంచ్ 2024 జూన్ 3న ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దానికి సంబంధించి ఎస్ఎల్బీసీ కాంట్రాక్ట్ రద్దు చేస్తూ కూడా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. అంటే దాదాపు 2005లో ఒప్పందం అయితే చేసుకుంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆస్తులకు మించి దివాలా తీసిందంటూ కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి రద్దు చేసుకున్నట్టు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. మరో వార్త చూసుకున్నట్టయితే ఎఫ్టీఏతో వృద్ధికి అద్భుత అవకాశాలంటూ కూడా భారత్ యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంతో భారత్లో వృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ చెప్పారు. ఇక ప్రగతికి ఇదొక లాంచ్ ప్యాడ్ అని కూడా వెల్లడించుకొచ్చారు. అంటే భారత్ యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే ప్రగతికి ఇదొక లాంచ్ ప్యాడ్ అంటూ కూడా బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ చెప్పుకొచ్చిన ఒక వార్త చూడవచ్చు. ఇక మరో వార్త, మరో 2 రోజులు మోస్తరు వర్షాలంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించిన ఇన్ఫర్మేషన్ ఇది. రాష్ట్రంలో రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరో వార్త, కపుటీ కన్నా చౌకగా డేటా అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. భారత్లో డిజిటల్ విప్లవానికి నిదర్శనం, దేశంలో వ్యాపారాలకు అనువైన పాలసీలు, మరింత వేగవంతంగా సంస్కరణలు, సెమీకండక్టర్లు, మొబైల్ ఎలక్ట్రానిక్ తయారీకి అపార అవకాశాలు. ఇక పెట్టుబడులకు ఇదే సరైన సమయం అంటూ కూడా ఇండియా మొబైల్ కాంగ్రెస్లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చిన ఒక వార్త. ఇక మరో వార్త, భారత్తో యుద్ధం తప్పదంటూ కూడా ఈసారి యుద్ధంలో మంచి ఫలితాలు సాధిస్తాం, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపరలు. ఇక భారత్తో త్వరలో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బాంబు పేల్చారు. దానికి సంబంధించి చూడవచ్చు. ఎందుకంటే పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మళ్ళీ అంతకు మించి దాడి జరుగుతుందంటూ కూడా పాక్కు సంబంధించిన రక్షణ మంత్రి ఏదైతున్నారో ఖవాజా ఆసిఫ్ అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక యుద్ధం జరిగితే పాకిస్తాన్ గతం కంటే మంచి ఫలితాలు సాధిస్తుందని కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. దానికి సంబంధించి భారత్ అయితే ధీటుగా సమాధానం చెప్తుంది. ఒకవేళ యుద్ధం జరిగితే మాత్రం ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తామంటూ కూడా హెచ్చరించింది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకపోవడం చేయడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది, అంతకు మించి ఇంకేం ఉండదంటూ కూడా ఒక భారత్ అయితే రీకౌంటర్గా ఒక అటాక్ అయితే జారీ చేసింది. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే అంతా వారే చేశారంట అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు ఏపీ వార్తకు సంబంధించి. ఇక నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఏపీ సర్కార్ కనికట్టు, చిన్న చిన్న వారిపై కేసులతో చేతులు దులుపుకుంటున్న వైనం. దీనికి సంబంధించి ఒక వార్త అయితే మళ్ళీ చూడవచ్చు. ఇక మరో వార్త, బాణసంచ తయారీ కేంద్రంలో పేలుడు, 8 మంది ఆహుతి. ఏపీ కోనసీమ జిల్లా రాయవరం మండలంలో పెను విషాదం. ఇక ఏపీలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి దాంట్లో దాదాపు 8 మంది అయితే చనిపోవడం జరిగింది బాణసంచ తయారీ కేంద్రంలో. ఇక మంటలో కాలిపోయి 2 తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. సూర్యకారం గంధకం అంటుకోవడంతో క్షణాల్లో వ్యాపించిన అగ్నికిలలు. ఇక విస్ఫోటనం దాటికి 10-15 అడుగుల దూరం ఎగిసిపడ్డ శరీరాలు. దీనికి సంబంధించి అయితే ఇంకో వార్త చూడవచ్చు. ఇక మరో వార్త, అడ్లూరికి పొన్నం సారీ అంటూ కూడా ఒక వార్తనైతే చూడవచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇవి అంశాలకు సంబంధించి సాక్షి దినపత్రికలో చూడవచ్చు. మరో దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగు దినపత్రికలో స్థానిక ఎన్నికల నోటిఫికేషన్కు స్టే నిరాకరణ అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేశారు. ఇక బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడిగా వాదనలు, విచారణ ఈ రోజుకైతే వాయిదా వేసింది హైకోర్టు. దానికి సంబంధించి కూడా ఒక వార్త చూడవచ్చు. అన్ని దినపత్రికలు లాగానే ఈ దినపత్రిక కూడా నిన్న జరిగిన బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో తీర్పుకు సంబంధించి వాదనలకు సంబంధించి కూడా ఈ దినపత్రికలో కూడా చూడవచ్చు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఇయాల్ని నోటిఫికేషన్
అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు నుంచి నోటిఫికేషన్లు అయితే స్వీకరించున్నారు. దాదాపు 2 రోజులు జరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా వెలుగులో చూడొచ్చు. ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ అయితే ప్రకటించింది ఏఐసీసీ. అన్ని దినపత్రికలాగానే ఈ దినపత్రికలో కూడా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ప్రకటించిన విషయాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించింది. ఇక వాట్సాప్కు ఏపీకే ఫైల్ పంపి 13 లక్షలు కొట్టేశారంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు. ఇక మరో వార్త నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాలంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. ఎందుకంటే లిస్ట్ సిద్ధం చేసిన రెవెన్యూ శాఖ అందులోని అన్ని రకాల ప్రభుత్వ భూములు, పట్టా పాస్బుక్ లేని వ్యవసాయ భూములు, లావాదేవీలు జరపకుండా లాక్ చేసేలా ప్రతిపాదనలు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించిన ప్రభుత్వం. ఎందుకంటే ఈ ఒక వార్తనైతే చూడవచ్చు. నిషేధిత జాబితాలో 1 కోటి ఎకరాలకు సంబంధించి ఇక కప్పు చాయ్ కన్నా 1 GB డేటా అగ్గు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి వెలుగు దినపత్రికలో కూడా వార్తను చూడవచ్చు. ఇక పాకిస్తాన్కు అమెరికా మిసైల్ అంటూ కూడా అత్యాధునిక క్షిపణులు అమ్మేందుకు ట్రంప్ ఒప్పందం, కాంట్రాక్ట్ విలువ సుమారు 21,000 కోట్లు. ఈ మిసైల్ రేంజ్లోకి ఇండియా మొత్తం వస్తుందంటున్న నిపుణులు. ఈ వార్త కూడా చూడవచ్చు. ఇక మరో వార్త ఏపీలోని పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు. ఈ పేలుడుకు సంబంధించి ఈ ఘటనలో దాదాపు 6 సజీవ దహనమయ్యారు. ఇద్దరైతే సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి ఒక వార్త. ఇక 6 జిల్లాల్లో పల్స్ పోలియో. ఈ నెల 12న పల్స్ పోలియో సంబంధించి ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక ఇవి వెలుగు దినపత్రికలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ దినపత్రిక చూసుకున్నట్టయితే స్థానికంపై వీడనే టెన్షన్ అంటూ కూడా ఒక వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగిన తీర్పుకు సంబంధించింది. ఇక ఈరోజు మధ్యాహ్నానికైతే తీర్పు అయితే వాయిదా పడింది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువడుతున్నదే అంశాన్ని ఉత్కంఠగా నెలకొందన్నట్టు. ఇక గవర్నర్ ఆమోదం లేకుండా చట్టం ఎలా అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. ఇక బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కావాలంటూ కూడా బీసీ పెండింగ్లో ఉన్నప్పుడు జీవోన 22 నెలల జాప్యం, ఇప్పుడే హడావిడి. బీసీలను బలిపశువులను చేస్తున్న కాంగ్రెస్, బీసీలు ఓసీల మధ్య చిచ్చుపెట్టే యత్నం, ఎన్నికల తర్వాత కోర్టు కొట్టివేస్తే ఎలా? బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే ఒక ప్రెస్ మీట్లో చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి నమస్తే తెలంగాణలో చూడవచ్చు. ఎందుకంటే బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో అన్నట్టు కూడా చెప్పుకొచ్చారు. అంటే బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి, ఇప్పుడు జీవో ఎందుకు అన్నట్టుగా. అంటే 22 నెలలైతే దీనిపై లేట్ చేశారు, ఇప్పుడు హడావిడి ఎందుకు చేస్తున్నారు, బీసీలను బలిపశువులను చేస్తున్నట్టుగా కాంగ్రెస్ అయితే ముందుంది అంటూ కూడా శ్రీనివాస్ గౌడ్ చెప్పుకొచ్చిన వ్యాఖ్యలకు సంబంధించి చూడొచ్చు. అప్పులు చేసి ఆర్థిక ఇబ్బందులు అంటారా అంటూ కూడా ఒక మరో వార్త చూడొచ్చు. వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి శక్తికి మించి రుణాలతో ఫ్రీ బస్సు వంటి పథకాలకు ఖర్చు వేస్తారా? ఇరిగేషన్, విద్యుత్ ప్రాజెక్టు లాంటి వాటికైనా ఖర్చు చేశారా? రేవంత్ సర్కార్పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఫిరాయింపుదారులు పదవులకు రాజీనామా చేయాలంటూ కూడా మరోవైపు సూచన అయితే జారీ చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. శక్తికి మించి అప్పులు చేయడం ఎందుకు, ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు వస్తే చెప్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. నిన్న మంగళవారం రోజైతే నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో వెంకయ్యనాయుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నించిన పరిస్థితి. పొంగులేటి వర్సెస్ మహిళా మంత్రులంటూ కూడా మరో వార్త చూడవచ్చు. పొన్నం విషయం ముగియక ముందే కాంగ్రెస్లో మరో ముస్లిం అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు. ఇక అడ్డూరికి పొన్నం క్షమాపణ, సమస్యపోని వివాదం అంటూ కూడా మరో వార్త కూడా చూడొచ్చు. ఇక దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో ఈ అంశాలు అయితే హైలైట్ చేశారు. ఇక ఇవి ఈరోజు వార్తల విశ్లేషణకు సంబంధించి దినపత్రికలో ఉన్న అంశాలు. ఈరోజు వార్తల విశ్లేషణలో అన్ని దినపత్రికలు అయితే పరిశీలించాం. దాదాపు కేవలం హైకోర్టులో సంబంధించి ఈరోజు తీర్పు వెలువరించే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్నం వరకు ఎలా ఉంది ఏంటనేది ఉత్కంఠంగా అయితే నెలకొన్న పరిస్థితి. ఇది ఇవాల్టి వార్తల విశ్లేషణ. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.